నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అటు ప్రతిపక్షాలు పాలక పక్షాలు ఒకరికొకరు సవాల్ విసురుతూ ఉన్నారు. గతంలో ఏదైతే కంటోన్మెంట్లో అనేక హామీలు ఇచ్చారు, అసలు అక్కడ అభివృద్ధి లేదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్తూ ఉంటే దాదాపు 4,000 కోట్లకు పైగా ఫండింగ్ అక్కడ రిలీజ్ చేసినాం, అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, వేగవంతంగా అవుతూ ఉన్నాయని చెప్పేసి పాలకపక్షం చెప్తా ఉంది. ఇక దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ కేటీఆర్ కూడా ఒక సవాల్ చేసిండు. ఒకవేళ నిజంగానే కనుక 4,000 కోట్ల పనులు అక్కడ జరిగి ఉంటే ఆ జీవోలను నాకు చూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ చెప్పిండు. ఇదంతా ముచ్చట ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ ఒకళ్ళు మా పార్టీ కోటేయండి అని చెప్పేసి ఎవరి ప్రచారంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, ఎవరి సవాల్లో వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒకసారి పక్కన పెడదాం. ఒకసారి అటు చూసుకోవచ్చు. ప్రస్తుతం ఎక్కడున్నామంటే ప్యారడైజ్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత ఇది నేషనల్ హైవే 44 కాశ్మీర్ టు కన్యాకుమారి రహదారి అంటారు. నేను కూడా గిటే బోయినపల్లిలో ఉంటా, ఇది కంటోన్మెంట్ దాటినాకుంటా. ఈ రోడ్లో చాలాసార్లు అంటే డైలీ నేను ఆఫీస్కి వెళ్ళాలంటే ఇదే రోడ్డు పైన ప్రయాణం చేయాలి. ఇక్కడ ట్రాఫిక్ కావచ్చు, ఈ రోడ్డు చిన్నగా ఉండడం చాలా అవస్థలుగా ఉంటుండే. అది వాస్తవం. గత ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది, కానీ విఫలమైంది ఆ ప్రయత్నాలంతా కూడా. ఇప్పుడు దీనికంటే ముందు ఒకసారి చూద్దాం. అక్కడ రోడ్ డైవర్షన్ అని చెప్పేసి పెట్టిరు. ఫ్లైఓవర్ వర్క్ ఇన్ ప్రోగ్రెసిస్, టేక్ డైవర్షన్ అని చెప్పేసి పెట్టిరు. దేనికంటే ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం. ఇదంతా కూడా దీన్ని గతంలో అనేక ప్రభుత్వాలు ఇక్కడ రోడ్ అవసరం అని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేసింది, కానీ అవిట్లన్నీ కూడా విఫలమైనవి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా హామీ ఇవ్వడం జరిగింది. అటు సిద్దిపేట హైవే అయితేనేం, ఇటు నేషనల్ హైవే 44 అయితేనేం రోడ్డును వెడల్పు చేసి ఏదైతే దారిలో ఉన్నటువంటి వాహనాలకు ఇబ్బంది కాకుండా, ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు ఇబ్బంది కాకుండా, ఇది ఎందుకంటే హెవీ ట్రాన్స్పోర్ట్ రోడ్ ఇదంతా కూడా చాలామంది ప్రయాణిస్తూ ఉంటారు, చాలా వెహికల్స్ ప్రయాణిస్తూ ఉంటాయి. దాదాపు ఈ సిగ్నల్ దాటాలని చెప్పేసి అంటే ఈ సిగ్నల్ దాటాలని చెప్పేసి అంటే దాదాపుగా 3 సిగ్నల్ ఒకసారి 3 సార్లు రెడ్ పడి మళ్ళీ గ్రీన్ పడితే కానీ ఈ సిగ్నల్ దాటేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే రెగ్యులర్గా ఇదే రోడ్డు పంట వెళ్తాం. వాస్తవానికి ఇబ్బంది ఉంది. అటు సిద్దిపేట హైవే కూడా చాలా ఇరుకటంగా ఉంటుంది. అంతా కూడా ఆర్మీకి సంబంధించింది, కేంద్రాలకు సంబంధించినటువంటి స్థలం అదంతా కూడా. సో వాళ్ళు గతంలో ఒప్పుకోనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇక పనులు అయితే వేగవంతం అవుతూ ఉన్నాయి. ఇక జీవో అడిగిండు మన కేటీఆర్ సార్. కాంగ్రెస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేసే ప్రయత్నం చేసారు. ఒకసారి చూపియాలి. ఏది నేషనల్ హైవే 44కి జీవో నెంబర్ ఆర్టీ నెంబర్ 592 డేటెడ్ 23/11/2024 అండ్ ఏది దానికి ఎంత కేటాయించారు? 1,487 కోట్లు. ఇక కిందికి వచ్చి చూసుకుంటే 4,263 కోట్లు ఫర్ SH1 అని చెప్పేసి ఉంది. జీవో MS నెంబర్ 194 డేటెడ్ 15/9/2025 అని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఈ SH అనేది ఏమో సిద్దిపేట హైవే. ఇక సిద్దిపేట పోయేటోళ్ళకు ఆ రహదారిలో మన హరీష్ అన్న కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలుసు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కావచ్చు, ఆ రోడ్డు వల్ల పడుతున్నటువంటి బాధలంతా కూడా ఆ సిద్దిపేట హైవే వాళ్ళకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇక తెలియకైతే ఉండదు. ఎందుకంటే ఒకసారి కాకుండా ఒకసారి ఇరుక్కొనే ఉంటారు. అక్కడ 10 సార్లు ప్రయాణం చేస్తే ఒక 8 సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆ రోడ్డు అంటే చిన్నగా ఉంది. సో గత ప్రభుత్వం ప్రయత్నం చేయలేదని కాదు, ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ ఫెయిల్ అయింది. ఇక రేవంత్ రెడ్డి గెలవగానే హామీ ఇచ్చిండు. ఇవి రెండు కూడా కంటోన్మెంట్ ప్రాంతంలో ఉంటాయి. ఇక కంటోన్మెంట్ ప్రాంతంలో అభివృద్ధి చేస్తా అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. అనుకున్నట్లుగానే ఇది సాయన చనిపోయిండు. సాయన తర్వాత లాస్య ఆనందిత చనిపోవడం, ఆమె చనిపోయిన తర్వాత కూడా సానుభూతి ఓట్లు పడతాయేమని చెప్పేసి మళ్ళీ లాస్య ఆనందిత కుటుంబానికి వాళ్ళ సోదరికి ఇవ్వడం. ఇక సెంటిమెంట్ కాదు, అభివృద్ధిని చూడండి అని చెప్పేసి గతంలో చెప్పిర్రు. ఇక నేను ఇది అభివృద్ధి చేసి చూపిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తూ ఉన్నాడు. సెంటిమెంట్ ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో అదే సవాల్ చేస్తూ ఉన్నాడు. సెంటిమెంట్ని చూడకండి, అభివృద్ధిని చూడండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. నిజంగానే కంటోన్మెంట్లో అభివృద్ధి జరిగితే ఎక్కడ జరిగిందో చూపియండి అని చెప్పేసి కేటీఆర్ చెప్తూ ఉన్నాడు. ఒకవేళ నిజంగా చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఇక మరి కేటీఆర్ గారు అయితే మాట తప్పడు, మడమ తిప్పడు. అంటే అసలు ఆ మాట మీద నిలబడతాడని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఇక మరి 4,000 కోట్లు అని చెప్పేసి అంటే ఇక దాదాపు 6,000 కోట్ల జీవో ఉంది. 4,000 కోట్ల జీవో చూపిమను, కానీ ఇక్కడ 6,000 కోట్ల ఉంది.
ఇక్కడ ఒక తిరకాసు పెట్టే అవకాశం ఉంటుంది. నేను 4,000 కోట్లు చూపిమన్నా కదా, ఇక్కడ 6,000 కోట్లు ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ ఒక లాజిక్ పాయింట్ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక మరి అట్లా కూడా అన్నాడేమో, నేను 4,000 కోట్లు అన్నా 4,000 కోట్లకు మించి ఉండదని చెప్పేసి నేను అనలేను కదా అని చెప్పి చెప్తారేమో. సరే అటు ఒకసారి చూద్దాం. ఏంది పనులు అయితే వేగవంతం జరుగుతూ ఉన్నాయి. ఏదైతే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం వాళ్ళకు అక్కడ కాంపౌండ్ వాళ్ళు కట్టడం జరిగింది. కాంపౌండ్ వాళ్ళు కడతా ఉన్నారు. వాళ్ళ స్థలానికి వాళ్ళకు ఒక రక్షణ ఏర్పాటు చేసి దాని తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఫ్లైఓవర్ వేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పేసి గతం నుండి చెప్తా ఉన్నారు. ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు. దాని తగ్గట్టే ఫ్లైఓవర్ పనులు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఏం చెప్తాడో మన కేటీఆర్ సార్ ఒకసారి తెలవాలి. గత 10 ఏళ్ళు 9.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి అధికారాన్ని అంటగడితే ఏ రోజు కూడా పేద ప్రజలను చూసినటువంటి దాఖలా లేదు, తెలంగాణ ఉద్యమకారులను చూసినటువంటి దాఖలా లేదు. అభివృద్ధి పేరిట ఎవరన్నా వచ్చి కలిసేటువంటి పరిస్థితులు లేవు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా కలిసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కాంగ్రెస్ ఏదో గొప్పగా చేస్తుంది ఈ 2 సంవత్సరాలు అని చెప్పేసి కాదు, కానీ బీఆర్ఎస్ కంటే మేలైతే చేస్తుంది. కాంగ్రెస్ కూడా కొన్ని హామీలు ఇచ్చింది, తప్పుతా ఉంది. ఒకవేళ నిజంగానే హామీలను నెరవేర్చకపోతే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ కొట్టిన పరిస్థితి పడుతుంది. ఎట్ ఏ టైం కొంతమైతే చేస్తూ ఉంది. మంత్రులను కలిసే అవకాశం కనిపిస్తూ ఉంది, ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతిపక్షాలు కూడా పోయి కలిసేటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈ గతంలో ప్రతిపక్షాలు పక్కన పెడితే పాలక పక్షాలు కూడా కలిసేటువంటి పరిస్థితులు లేవు. ఇగో ఇది పనులు అయితే నడుస్తూ ఉన్నాయి. మరి దీనిపైన మన కేటీఆర్ గారు ఏం చెప్తారో ఒకసారి ఆ పనులను చూపి. మరి కేటీఆర్ గారు ఏం చెప్తారు? అనుకున్నట్టుగానే రాజకీయ సన్యాసం తీసుకుంటాడా ఇక లేదని చెప్పేసి, అంటే ఏదో మాటలు మత్తుగా మాట్లాడతాం. మా రాజకీయాలలో మాటలు పెద్ద ముచ్చటన, మాటలు కోటలు దాటుతాయి, అడుగు గడప కూడా దాటదు అన్నట్టుగా మాటలతో ఏముందని చెప్పేసి ఏదైతే సవాల్ చేసిండో ఆ సవాల్ను దాటవేస్తాడా చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి చాలామంది ఉన్నారు, మీడియా కూడా వస్తూ ఉంది. మరి కేటీఆర్ సవాల్ బాగానే పనిచేసింది. రాజకీయ సన్యాసం కేటీఆర్ తీసుకోవాలని చెప్పేసి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. నిజంగానే చెప్పినట్టుగా రాజకీయ సన్యాసం తీసుకుంటాడా, లేదంటే మళ్ళా ఏమి నేను 4,000 కోట్లు ఇంతకుముందు అన్నా కదా, లాజిక్ పని చేసి 4,000 కోట్లు అన్నా కదా, ఇది 6,000 కోట్లు ఉంది, నేనేం చేస్తాను దానికి అంటాడా? సార్ చూడాలి. సార్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, ప్రస్తుతం వర్క్ ప్లేస్లో అయితే ఉన్నాం. ఇక కాంగ్రెస్ వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు, మీడియా వాళ్ళు కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. ఇక ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు ఏంది కేటీఆర్ మాట మీద ఉంటాడా? మరి ఇక నేను ఇప్పుడు ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ మాట మీద ఉండడా అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే జూబ్లీస్ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈరోజు సవాల్ చేసిండు, పని అయితే రిజైన్ చేస్తా అన్నాడు, జీవో చూసే రిజైన్ చేస్తా అన్నాడు. మరి పనే అవుతుంది కదా, 4 నెలలు అయిందంటే పని స్టార్ట్ అయ్యి. ఇది 2 దినాల్లో 3 దినాల్లో కట్టిన గోడలు అయితే కావు కదా, 2 దినాలు 3 దినాలు కొట్టిన గోడలు కావు. దీనికి టైం తీసుకొని ఈ గోడలు కట్టిరు. నేను కేటీఆర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, కేటీఆర్ రెడీ అయిపో, ఎలక్షన్ రాబోతుంది. నువ్వు నిజంగా రిజిగ్నేషన్కి రెడీ కావాలి, మాట మీద నిల్చోవాలి. అప్పట్లో ఒక ఛాలెంజ్ చేసినావు, ఆ ఛాలెంజ్ని విరమించుకున్నావు. అప్పుడు వైట్ ఛాలెంజ్ అన్నా మాడికి రాలే, ఎన్నో ఛాలెంజ్ల మీద తప్పించుకున్నావు. ఈ ఛాలెంజ్ మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్కి సంబంధించిన ఛాలెంజ్. ఇది మీ నాయన ఇంటికి పోనీకి దగ్గర అవుతుంది, ఆలోచన చెయ్యి, ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయి. అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, మా స్పీకర్ గారితో టైం తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఇక్కడ 4,000 కోట్ల జీవో చూపిస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన, రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన, కానీ ఇక్కడ 6,000 కోట్లు ఉంది కదా, దాన్ని నేనేం చేస్తా అంటాడో ఏమో. మరి అది ఆ లాజిక్ మాట్లాడితే మనం ఏం చేయలేం. కానీ ఒకటైతే క్లియర్గా ఆలోచన చేయాలి, అబద్ధాలు ఎక్కువ రోజులు ఆగవు. అబద్ధం ప్రచారం ఏదో చేసిరో జూబ్లీస్లో వాళ్ళు ఏదో పబ్బం గడుపుదాం అనుకుంటున్నారు, అది గడవనీయం. ఖచ్చితంగా ఎండగడతాం. ఈరోజు ఏదైతే ఈ పని ప్రారంభమైందో ఇదంతా కూడా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిందే. 357 కోట్ల రూపాయలు కంటోన్మెంట్కి ల్యాండ్ కంపన్సేషన్ కింద ఈ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చినాం. ఈ పైసలు మళ్ళీ వాపస్ కంపన్సేషన్ మనకి ఇచ్చిండ్రు. ఈ ల్యాండ్ ఈ పనులు అవుతున్నాయి, ఆడ డ్రైనేజ్ పని అవుతుంది, ఆడ వాటర్ లైన్ పని అవుతుంది. దాంతోపాటు ఇక గోడలు కడుతున్నాం, కాలమ్స్ లేపినాం, గోడలు కట్టుకుంటూ పోతున్నాం. ఇదంతా పని కాదు, కనిపిస్తలేదు. నువ్వు ఏ ఊరు మీది? సిద్దిపేట. రేపు ఈ రోడ్ అయితే ఎవరికి అవసరం? మీ వాళ్ళకి అవసరం కదా, అక్కడ పోనీకి అవసరం వస్తుందా కదా. మరి రేవంత్ రెడ్డి గారు ఏది అబద్ధం చెప్పరు, పని అయితేనే అయిందని చెప్తాడు. దీనికి నిదర్శనం ఇది. జీవోకి కనెక్టింగ్గా చాలా క్లియర్గా అర్థం కావాలి. ఏది ఏమున్నా నేను కేటీఆర్ గారిని ఒకటే అంటున్నా, గోబెల్ ప్రచారం, అబద్ధ ప్రచారం చేయకండి. మేము నిజంగా కాలేదేమో పని అనుకుని మేము వచ్చినాం, అవుతుందా లేదా మనం కూడా క్లారిటీ ఉండాలి కదా.
అందుకోసం అదే ఉద్దేశంతో ఇటు దానికి వచ్చినాం. వస్తే క్లియర్గా ఉంది, అన్ని ఏ విషయాల్లో కూడా వెనక పోయేది లేదు. ఖచ్చితంగా రోడ్ అక్విజిషన్ కావాల్సిన అన్ని విధాలుగా ఏవైతే పనులు చేయాలో అన్నీ కూడా చేస్తున్నాం. అతి త్వరలో ఈ రోడ్ అందుబాటులోకి తీసుకొని వస్తాం కంటోన్మెంట్ ప్రజలకు. మా శ్రీ గణేష్ గారు, ఒక్క నిమిషం బ్రదర్, ఇది ఒక్కరోజు అయ్యే పనే, ఎన్నిసార్లు తిరిగితే కావాలి, ఒక్కసారి ఆలోచన చేయరి. మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు, మా రేవంత్ రెడ్డి గారు సీఎం గారు, ప్రధానమంత్రితో పాటు అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన జీవోలు ఇవన్నీ వస్తేనే కదా ఎంత జరిగేది, అంత ఈజీగా అవుతుందా? సో నేను ఒకటే కోరుకుంటున్నా, మీ టీవీ ద్వారా ప్రజలందరినీ కూడా ఒక్కసారి కంటోన్మెంట్ అందరు విజిట్ చేసి ఏం జరిగిందో ఒకసారి చెక్ చేయరి. కేటీఆర్ అబద్ధం ఆడిండా లేదనేది ప్రూవ్ అవుతుంది. మరి దీంట్లో ఇంకో తిరగాసి పెట్టే అవకాశం కూడా ఉంది. ఈ రోడ్లు డెవలప్ అయితే ప్రజల బతుకులు డెవలప్ అయినట్ట, ప్రజలకు ఏం చేసిరా మరి అని చెప్పేసి అడుగుతారేమో. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ అనేది జరిగితేనే, ఇప్పుడు ఈ జంక్షన్ మీద మంది నిల్చున్నారు అనుకో బ్రదర్, 1 లీటర్ పెట్రోల్కి 100 రూపాయలు పోస్తున్నాం, గంటలు బండి ఆడ ఆగిపోతే ఎంత నుక్సాన్ అవుతుంది మనిషికి. అంటే ఎంత ఫ్రస్ట్రేషన్ వస్తుంది ట్రాఫిక్కి. ఈ నుంచి ఆ ట్రాఫిక్ ఈ నుంచి మీ ఊరికి పోవాలంటే 3-4 సిగ్నల్ పడితే ఎంత టైం పోతుంది. అదంతా ఫ్రస్ట్రేషన్ రిలీవ్ అవుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి మళ్ళీ ఇంటికి పోతే భార్య ఏడ సతాయిస్తుంది, మళ్ళీ ఆమెతోనేం పంచాయతీ అని అప్పటికే ఫ్రస్ట్రేషన్ ఉంటాడు మనిషి, మళ్ళీ ఇదో ఫ్రస్ట్రేషన్ ఆ ట్రాఫిక్ది. సో ఇవన్నీ కూడా రిలీవ్ చేయాలని ఒకటే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని వచ్చిండ్రు. 10 సంవత్సరాలు గాడిది పనులు తోడినావా కేటీఆర్? ఏం చేసిర్రు చెప్పు? 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా, మేము ఇట్లా ఉంటిమా? ఇగో ఇప్పుడు ట్రాఫిక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రోజులు గడుస్తున్నా కొద్దిగా ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ పెరుగుకుంటూ వచ్చింది. మరి 10 సంవత్సరాలు మీరే ఉంటారు కదా, మరి ఉన్నప్పుడు దీని మీద ఆలోచన ఎందుకు లేకపోయా మీకు? ఎందుకు చేయకపోతుంది? ఈ 2 సంవత్సరాలు కదా మేము వచ్చి ఏం చేసి 2 సంవత్సరాలు అంటారు. ఏం చేసిరు అంటారే, 2 సంవత్సరాలల్లో మీరు 10 సంవత్సరాలు చేయలేంది 2 సంవత్సరాలు చేసి చూపిస్తున్నామే నాయన. ఈజీ అవుతుందా బ్రదర్? కరెంట్ పోలు చేంజ్ చేయాలి, డ్రైనేజ్ లైన్ చేంజ్ చేయాలి, వాటర్ లైన్ చేంజ్ చేయాలి, పగిలిపోయిన గోడలు కట్టాలి, వాళ్ళ డిఫెన్స్కి సెక్యూర్ చేయడానికి వాళ్ళ కూడా వాడ కట్టియాలి, అదేవిధంగా అండర్ గ్రౌండ్ కేబుల్స్ వేయాలి. ఇవన్నీ కూడా పనులే కదా. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే, బట్ మీరు 10 సంవత్సరాలు తీసుకున్నారు కదా. సో కేటీఆర్ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తొందరగా రెడీగా పోదాం. స్పీకర్ తన అపాయింట్మెంట్ తీసుకుంటా, రిజిగ్నేషన్కి స్పీకర్ ఫార్మేట్లో తీసుకొని రా. మా సిద్దిపేటలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, అతి త్వరలో సిద్దిపేటలో కూడా ఎలక్షన్ వస్తుంది. ఇదే బై ఎలక్షన్ ఏ విధంగా అయితే మనం జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ ఎలక్షన్ గెలవబోతున్నామో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సిరిసిల్ల ఎలక్షన్ కూడా గెలుస్తాం. ఓకే, అంటే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో అనేక హామీలు బీఆర్ఎస్ చెప్తా ఉంది, వీళ్ళు హామీలు ఇచ్చారు తప్ప అమలు కావని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. అటు నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డ, ఆయన మీద కూడా రౌడీ షీట్ అని చెప్పేసి ముద్రలు చేసే ప్రయత్నాలు చేస్తారు. రాజకీయంలో ఇవి గతంలో ఉన్నాయా ఇట్లాంటి పరిస్థితులు? అంటే కొంచెము పాలిష్డ్గా ఉండే, మరీ హీనంగా ఒక బీసీ బిడ్డను పట్టుకొని రౌడీ అని గుండా అని మాట్లాడే తప్పది. అంటే ఇప్పుడు నవీన్ మీద ఏం కేసులున్నాయో చూపించాలి కదా. అన్నెసరి అబ్బాయిని ఎందుకు బ్లేమ్ చేయడం? దాంతోపాటు సినిమా ఆర్టిస్టులు వచ్చారు నామినేషన్ రోజు, వాళ్ళు వృత్తిరీత్యా ఎట్లుంటుంది బ్రదర్, వాళ్ళ వృత్తి కొంచెం అంటే కమ్మలు గిమ్మలు పెట్టుకున్నంత మాత్రాన మీకు వాళ్ళు రౌడీలు గుండాలుగా కనిపిస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏం ఆలోచిస్తారో ఒకసారి ఆలోచన చేయను. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకోవాలి? ఆ పిల్లగాడు స్కూల్కి పోతాడు, వాళ్ళ పిల్లగాడు అనుకుందాం, పోయిన కాడ అరే మీ నాయన రౌడీ షీటర్ అంట కదా అన్నారు అనుకోండి, ఇట్లా టీవీలో చూపిస్తుర్రా పలానా లీడర్లు చెప్తుర్రా అని అన్నాడు అనుకోండి, ఆ పిల్లగాని లోపల ఏం కూర్చుంటుందో ఒకసారి ఆలోచించు కేటీఆర్. హరీష్ రావు మీతో పాటు లీడర్లు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, వద్దు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్న విధంగా మీరు చేయకండి. పిల్లల్లో కూర్చుండిపోతుంది, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. పిల్లలని పాడు చేస్తున్నది మనమే, గుర్తుపెట్టుకోండి. మంచి నేర్పిద్దాం, చెడు మాత్రం వద్దు కేటీఆర్. మీ పిల్లగాన్ని ఎవడనంటే నువ్వుకుంటావా? మీ పిల్లగాని కూడా మంచి మాట్లాడాలి. ఆ ముక్కుపోగులు కానీ చెవులు కానీ చెవుకమ్మలు కానీ పెట్టుకున్న పిల్లల వేషధారణ ఉన్న వాళ్ళ పిల్లల్ని మాత్రం చెడుగా మాట్లాడాలి కేటీఆర్. ఇది ఎక్కడ న్యాయం అబ్బా? వాళ్ళు పొట్టకూడు కోసం ఆ రోజు పోతే 2000 వస్తాయో 1000 వస్తాయో అని బాధపడుకుంటూ ఆ వృత్తిలో ఉన్నారు వాళ్ళు కదా. నీలాగా మీ నాయన కట్టించి మీ నాయన తీసుకొచ్చిన మేనేజ్మెంట్ కోటాల ముఖ్యమంత్రిలో మంత్రులు కాలేదు వాళ్ళు. సో కొంచెం ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఒక చికెన్ అంటే ఒక కోడిని, వెంట్రుకలు వీకిన కోడిని చూపించి, ఇక కోడిని చూపించినట్టే అంటే ఏదైతే చూపిస్తారు కానీ తిన్నుడు ఉండదు, ఇక వీళ్ళ హామీలు కూడా గట్లనే అని చెప్పేసి ఉదాహరణలు చెప్తా ఉన్నాడు. ఇదే ప్రాంతంలో ఉన్నటువంటి ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, బ్రదర్ ఆల్రెడీ ఆ పీకిన కోడి ఎట్లుంది తెలుసా? మన తెలంగాణ లాగుంది. మీరు బూరు వీకి పడేసిరు, దాని కండ లేకుండా చేసిరు, ఉన్నదంతా తిని ఇడిచిపెట్టిరు, ఈరోజు నాశనం పట్టించారు తెలంగాణని.
ఈ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్లనే అభివృద్ధి చెందుతా తప్ప మీరు కోడిని చూపిస్తారా, కోడి ఈకలు చూపిస్తారా అనేది అన్ని తినిపాడేసిరు. ఆ కోడి ఒక్కటి మిగిలింది మీకు, అన్నీ తిన్నారు. ఇంకా మిగిలింది ఆ కోడి ఒక్కటి మిగిలింది. ఇంకా దాన్ని కూడా తినిపాడేరు, కథం పట్టించారు. ఇక ఇక్కడ జూబ్లీహిల్స్లో సెంటిమెంట్ చూపించే ప్రయత్నం చేస్తారు. గతంలో ఛాయన్నయ్య చనిపోయిన తర్వాత ఎంతో కొంత సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి లాస్ట్ అనందిత గెలిచింది. దాని తర్వాత వాళ్ళ అక్కని నిలబెట్టిర్రు. ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అయితేనే, అంటే అక్కడ కూడా ఇదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందన్న ఆలోచనలు ఉన్నారు. వాస్తవానికి ఎట్లా ఒకటే అంటున్నా బ్రదర్, ఈరోజు డెవలప్మెంట్ వర్సెస్ సెంటిమెంట్ అనే విషయానికి వచ్చినప్పుడు డెవలప్మెంటే నెగ్గుతుంది. నేను ఒకటే అడుగుతా, సరే ఆమె పెద్ద ఆమె, నేను ఆమె గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒకటి మాత్రం రిక్వెస్ట్ చేస్తున్నా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ, నేను చాలా క్లియర్గా చెప్తున్నా. ఎందుకంటే ఓ యువకుడు, విద్యావంతుడు, మంచి పర్సనాలిటీ, ఎక్కడంటే అక్కడ ఉరకగలుగుతాడు. ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను ఈరోజు అమ్మాయి ఉరకదంటలేను, లేడీ ఉరకదంటలేను. ఈరోజు వరల్డ్ కప్ కొట్టిన చరిత్ర మన అమ్మాయిలకు ఉన్నది. సో నేను ఎప్పుడు అలా అనట్లేదు. కానీ ఒక్కసారి ఆలోచన చేయరి. 3 సార్లు పోటీ చేసిండు. 15 సంవత్సరాలు మీరు మాగంటి గోపీనాథ్ గారికి అవకాశం ఇచ్చారు కదా, ఒక్క అవకాశం ఆ అబ్బాయికి ఇవ్వండి. ఒక్క అవకాశం ఆ అబ్బాయికి ఇవ్వండి. ఒక్కసారి జూబ్లీహిల్స్ పోదాంపా. జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా నేను ఒక ఫ్లోర్ లీడర్గా సిఆర్ఎంపీ అనుకో, ఎస్ఎన్డిపి అనుకో, ఎస్ఆర్డిపి అనుకో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. ఎందుకు జూబ్లీహిల్స్ నోచుకోలేదు ఈ ప్రాజెక్టులన్నీ? ఎందుకు జూబ్లీహిల్స్ అభివృద్ధి చెందలేదు? ఎందుకు ఇప్పటికి కూడా ఇరుకిరుకు రోడ్లే ఉన్నాయి జూబ్లీహిల్స్లో? ఎందుకు ఇప్పటికి కూడా వైర్లన్నీ కూడా ఇంట్ల మీద పోతున్నాయి? ఎందుకు జూబ్లీహిల్స్లో డ్రైనేజీలు అన్నీ వంగుతున్నాయి? ఎందుకు జూబ్లీహిల్స్లో నాలాలు వంగుతున్నాయి? ఎందుకు జూబ్లీహిల్స్లో గుంతలపడ్డ రోడ్లు ఉన్నాయి? ఎందుకు జూబ్లీహిల్స్లో పొద్దున్న లేస్తే డ్రైనేజ్ సిస్టమ్ వంగుతుంది? ఇవన్నీ మారాలి. మంచి రోడ్లు రావాలంటే, డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది. దానికి తోడుగా డ్రైనేజ్ రావాలంటే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అయితే అక్కడ పనులు సాగుతాయి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా అయితే కంటోన్మెంట్లో అభివృద్ధి చెందుతుందని చెప్పేసి సరే చూపించేది కాదు, ఇంకా ప్రజలు సంతోషంగానే ఉన్నారు. ఒకటే అంటే చూడు బ్రదర్, కంటోన్మెంట్ ప్రజలకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఎవరి రూపంగా వచ్చింది అది? మా శ్రీ గణేష్ గారు ఎమ్మెల్యే గారి రూపంగా ఒక సువర్ణ అవకాశం వచ్చింది. ఎవరు తెస్తారు బ్రదర్? 5,000 కోట్ల అభివృద్ధి పనులు మీకోసం మీ ముందుకు తీసుకొని వచ్చిండంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయనకు తీసుకొని వచ్చి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు చేస్తుంటే హర్షించేది పోయి ఇంకా క్రిటిసిజం చేస్తే ఎట్లా? ఎంతవరకు భావ్యము? మీ కళ్ళెదుట కనిపిస్తుంది కదా, మేము అబద్ధం ఆడతలేము. మీ కళ్ళెదుట కనిపిస్తుంది, ఒకసారి ఆలోచన చేయరని చెప్తున్నాం. 3 నెలల నుంచి పని చేస్తున్నారు ఇక్కడ ఉన్న లేడీస్ అంతా చెప్తున్నారు. నిన్న మొన్న జరిగి పనులే కావు ఇవన్నీ కూడా. ఒకసారి ఆలోచన చేసి మీరే చెప్పాలి. ఓకేనా, చూస్తురు కదా. నాకు తెలిసి అయితే హరీష్ రావుకు కేసీఆర్కి అదృష్టం పట్టుకుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇరకాటం రోడ్లలో హరీష్ రావు సిద్దిపేట ఓడు, కేసీఆర్ ఫామ్ హౌస్ ఓడు అంత ఇబ్బంది పడుతుండే. ఆ ఇబ్బంది లేకుండా ఈ రోడ్ ద్వారా అయితే కొంత విముక్తి అయితే కలుగుతుంది. మొత్తానికైతే రోడ్డు అంటే ఎన్నికలప్పుడే అయిందా అని చెప్పేసి అనుకుంటే 2024లో ఒక జీవో వచ్చింది, 2025 9వ నెలలో ఒక జీవో వచ్చింది. అంటే దీనికి ఎన్నికలకైతే సంబంధం లేదని అయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నికలప్పుడే నిన్ననో లేదంటే మొన్ననో చేసినటువంటి పనులు కాదు. స్వామి చెప్పండి, ఎక్కడ మీది? నేను పృథ్వీ చౌదరి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ. ఓకే, చెప్పండి, ఎట్లా అభివృద్ధి జరుగుతుంది? అసలు కంటోన్మెంట్లో అభివృద్ధి లేదు. కంటోన్మెంట్లో ఇచ్చిన అన్ని హామీలు మన కోడిని చూపించి చికెన్ తిన్నట్టు ఊహించుకోర్రి అని చెప్పినట్టే ఉన్నాయని చెప్తాను. వాళ్ళు ఆ డ్రామాలు చేయడానికి మనకు వస్తారు డ్రామారావు. నేను ఇదేంది ఒకసారి చూపండి, ఇదేంది అభివృద్ధి కాదా? ఈరోజు ఈ సెక్యూరిటీ వాళ్ళు ఎందుకు కడుతున్నాం? భారతదేశానికి రక్షణ ల్యాండ్ అయిన ఈ ల్యాండ్ని మనం రక్షించడానికి, ప్రభుత్వం తరపున అన్యక్రాంతం కాకుండా ఉండడానికి ఈరోజు ఈ వాళ్ళు కడుతున్నాం. ఎందుకు కట్టాల్సి వస్తుంది? నువ్వు హైదరాబాద్లో గత 10 ఏళ్ళు ఎక్కడైనా ఇంచాన్ని మిగిలిచిరా? నాలాలు కబ్జాలు చేశారు, మిలిటరీ ల్యాండ్ కబ్జాలు చేశారు, ఆర్మీ ల్యాండ్ కబ్జాలు చేశారు. అందుకని హైడ్రా తీసుకొచ్చి ఈరోజు అన్ని కూడా ప్రభుత్వంలో ఆస్తిని పెంచడానికి చేస్తున్నాం. అంతా అంటే ఎన్నికల దృష్ట్యా చేస్తున్నటువంటి పనులు అనుకోవచ్చా, లేదంటే నిజంగానే అభివృద్ధి అనుకోవచ్చా? దీన్ని కూడా ఇరకటంలో పెట్టే అవకాశం ఉంటుంది. ఇది కేటీఆర్ చెప్పిన క్లియర్గా 4,000 కోట్ల జీవో చూపించినట్లయితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను క్లియర్గా చెప్తా ఉన్నాను. ఒకటన్నా కేటీఆర్ స్వామికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఆయనకి ఇంగ్లీష్ బాగా మంచి మాట్లాడడం వచ్చు, అది అందరికి తెలుసు. కానీ నాకు ఈ రోజు అర్థమైంది ఏంటంటే ఇంగ్లీష్ చదవడం రాదని చెప్పేసి. ఇక్కడ ఇది చూడండి, 1487 కోట్లు NH 44 జీవో నెంబర్ 592. ఇది కూడా 23/11/2024 సంవత్సరం రోజు. అప్పుడు ఏమైనా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ నడుస్తుందా? ఇది 4,263 కోట్లతో జీవో నెంబర్ 194 15/9/2025. అప్పుడు ఏమైనా నోటిఫికేషన్ వచ్చిందా? లేదు కదా. అంటే ఇప్పుడు ఇది కూడా దీనికోసం మేము సుమారు 435 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ నుంచి క్లియర్ చేసుకోవడం అయింది. ఇది కూడా ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా
క్లియర్ చేయాల్సిన ఫైల్ ఇది. మీరు అంటారు కదా ఎన్నిసార్లు ఢిల్లీ పోయి ఏం చేస్తారని, ఇవే పనులు చేస్తాం మేము, ప్రజలకు కావాల్సిన పనులు చేస్తున్నాం. మళ్ళీ బీజేపీ కాంగ్రెస్ ఒకటే కాబట్టి చేసుకుంటారు అని చెప్పేసి అంటారేమో. బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాబట్టే కదా ఏమి నువ్వు 5 రోజులకు చేయకుండా 10 ఏళ్ళు కట్టకుండా వదిలేసింది. నీకు ఉప్పల్లో పోతుంటే అర్థం కావట్లేదా? ఉప్పల్లో ఎందుకు ఫ్లైఓవర్ కంప్లీట్ కాలే? మరి మీరు ఎందుకు కంప్లీట్ కాలేదు? ఆ రోజు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి కంప్లీట్ చేయలేదు. ఈ రోజు ఏంది, మేము ఇచ్చిన మాట బై ఎలక్షన్లో ఇక్కడ శ్రీ గణేష్ గారిని గెలిపియండి, కంటోన్మెంట్ని మేము అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చినాం, మాట నిలబెట్టుకుంటున్నాం. మేము మాట తప్పేటోళ్ళం కాదు, మాట మీద నిలబడేటోళ్ళం. అందుకని చెప్పి ఢిల్లీకి పోయినాం, పర్మిషన్లు తెచ్చుకున్నాం, పనులు చేసినాం. 3 నెలల నుంచి పనులు జరుగుతుంటే నాకు పని ఆయన కంటికి కాన్ రాలేదంటే మరి వాళ్ళ నాన్న సామమో ఫామ్ హౌస్లో పండుకుంటాడు, ఈ సామమో కళ్ళు తెరిచి పండుకుంటాడు. మరి రాష్ట్రాన్ని ప్రతిపక్షంలో ఎవడు ఉండాలా? మీరు అందుకే చెప్తున్నాం, మీరు అన్ఫిట్ ప్రతిపక్షంలో ఉండడానికి. మీరే ఛాలెంజ్ చేసినారు కదా, మేము జీవో చూపించినాం, రేపు పోదాం ఇద్దరం కలిసి అసెంబ్లీ పోదాం, స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా తీసుకొని రా, మేము ఇది జీవో నెంబర్లతో సహా మేము ప్రూవ్ చేస్తాం. తక్షణం మేము ప్రూవ్ చేసిన తక్షణం స్పీకర్కి రాజీనామా ఫార్మాట్లో నువ్వు సబ్మిట్ చేయి నీ రాజీనామాని. సిరిసిల్లలో బై ఎలక్షన్స్ వస్తాయి, సిరిసిల్లలో మళ్ళీ కాంగ్రెస్ జెండా కూడా ఎగురుతుంది, తెలంగాణ కూడా పట్టిన దరిద్రం పోతుంది. ఇక్కడ కేసీఆర్ గతంలో చెప్తుండే మాట ఇచ్చిందంటే మాట తప్ప, తలకాయ నరుక్కుంటా కానీ మాట తప్ప అని చెప్పేసి అంటుండే. మరి కేటీఆర్ కూడా మాట మీద ఉంటాడా, లేదంటే ఉంటాడని భావిస్తూ ఉన్నారా? అంటే వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ ఏమో నాకు అర్థం కాదు. మాట ఇవ్వడం తప్పడం అనేది వాళ్ళ ఫ్యామిలీ కల్చర్ ఏమో. ఆయన కూడా మస్తు చెప్పిండు, దళితుని ముఖ్యమంత్రిని చేస్తాడు, ఎకరానికి 3 దళితుడికి 3 ఎకరాలు ఇస్తా అన్నారు, రైతు బంధు అందరికి ఇస్తా అన్నారు, మొత్తం అల్లుడు వస్తే కాలు చాపుకోవడానికి ఏడ ఉంటుంది, అన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అన్నాడు, ఇది కట్టిస్తా అన్నాడు, చార్మినార్లో మెట్రో తీసుకొస్తున్నాడు. ఏం చేసినాడు? ఏం చేయలేదు. హైదరాబాద్ని మొత్తం వృధా చేసిండు, 8 లక్షల కోట్లు అప్పులు చేసిండు మిగులు రాష్ట్రాన్ని మొత్తం చేసి. ఏం చేసింది ఏమైంది? రేసింగ్లు, మోడళ్ళు, గీడళ్ళు అని చెప్పేసి అనవసరమైన వృధా చేసేసి డబ్బులను ఆగం పట్టించింది. కానీ మేము ప్రభుత్వం వచ్చాక రూపాయి కూడా కష్టపడి ప్రజలకు ఏది కావాలి. ఇప్పుడు బస్సు ఉంది, బస్సు పథకం ఉంది, మహిళల్ని బస్సులో ఫ్రీగా తిప్పాలి. ఎందుకు తిప్పాలా? వాళ్ళతో వాళ్ళు పోయి బిజినెస్ చేసుకోగలుగుతారు, ఉద్యోగాలు చేసుకోగలుగుతారు, వాళ్ళు కూడా నెలకి ఎంతో అంత మిగులుతాయని చెప్పి ఈ గృహలక్ష్మి పథకం అయినా కానీ, ఈరోజు గ్యాస్ పథకం అయినా కానీ, కరెంటు పథకం అయినా కానీ, సన్నబియ్యం పథకం అయినా కానీ, ఇల్లు కానీ, ఏదైనా కూడా ప్రతి పేదవాడికి రూపాయి మిగిలే కార్యక్రమం మేము చేస్తున్నాం. ప్రభుత్వం ఖర్చు పెడుతుంది దేనికోసం? పేదవాడికి రూపాయి మిగిలే దాని మీద ఖర్చు పెడుతుంది, కానీ పెద్దలకి రూపాయలు మిగిలే విషయంలో ఆ రోజు గత ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏవి కూడా మేము చేయట్లేదు, వృధా డబ్బులు పెట్టట్లేదు. ఇక్కడ పని జరుగుతుంది, వాస్తవం. ఈ రోజు సెంటర్లో ఒకటి కాంగ్రెస్ ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చా? ఇవన్నీ కూడా ప్రచారం చేసుకోవట్లో ఎందుకు? కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఈరోజు నేను ఫీల్డ్ మీద ఉండి చెప్తున్నాను కదా. ఇప్పుడు కేటీఆర్కే ఇవి అన్ని పనులు తెలియదు అంటే ప్రజలకు కూడా తెలియకపోవచ్చు బహుశా ఇవన్నీ జరుగుతున్నట్లు. ఇవి ప్రచారం చేసుకోవట్లో కాంగ్రెస్ ఫెయిల్ అయింది అని అనుకుంటున్నాను. ఒకటి నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, మాకు వచ్చింది 10 ఏళ్ల తర్వాత రాష్ట్రం మొత్తం అధోగతి అయిపోయింది. దివాలా తీశాక ప్రభుత్వం మా చేతికి వచ్చింది, దాన్ని చక్కదిద్దడంలోనే సరిపోతుంది. ఓ పక్క ఇక్కడ పనులు, పెండింగ్ పనులు, డబ్బులు సృష్టించుకోవడాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ చేసుకుంటూ కూడా ఒక పక్క అభివృద్ధి పనులు, ఒక పక్క సంక్షేమ పనులు. మా పని మేము చేసుకుంటూ పోతుంటే గత 10 ఏళ్లలో తిన్న డబ్బులను పెట్టుకొని ఫేక్ ప్రచారాలు చేసుకొని ప్రతిరోజు బురదేస్తా, నువ్వు కడుక్కో అంటే మేము బురద కడుక్కోవాలా? జనాలకి మంచి చేయాలా? మాకు ఫస్ట్ కర్తవ్యం ఒకటే, జనాలకి మంచి చేయడమే కర్తవ్యం. కుక్కలు రోడ్డు మీద పోతే కుక్కలు బొచ్చలు మొరుగుతాయి, ప్రతి కుక్కకి సమాధానం చెప్పాలంటే కాని పని కాదు. ఒక రోజు చెప్తాం, ఈరోజు వచ్చినాం ఫీల్డ్ మీదకి, ఇట్లా ప్రతిదానికి కూడా మీ ఈసారి నుంచి ఫీల్డ్కి వస్తాం. మా కార్యాచరణ మాకుంటుంది, ఎప్పుడు ఏ సమయంలో ఏం చేయాలో మాకు తెలుసు. ఈరోజు మేము వచ్చి చూపించినాం. ఈరోజు ఏమైంది? నువ్వు జూబ్లీహిల్స్ కోసమే కదా ఇదంతా అబద్ధాలు, అసత్య ప్రచారాలను కూడా చేసింది జూబ్లీహిల్స్ కోసం కదా. మేము అదే చెప్తున్నాం, నువ్వే మాకు స్టార్ క్యాంపెయినర్వి, నీ వల్లే మాకు పార్టీకి మంచి జరుగుతుంది. నువ్వే జూబ్లీహిల్స్లో గల్లీకి పోయి ఇక్కడ డెవలప్మెంట్ కాలే అంటున్నావు. ఈ 10 ఏళ్ళు ఉన్నది నువ్వే కదా. అంటే నువ్వే డెవలప్మెంట్ చేయలేదని నువ్వే చెప్పుకుంటున్నావు కదా. మున్సిపల్ మినిస్టర్గా ఉండి 10 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా ఉండి నువ్వు డెవలప్ కాలేదంటే నువ్వేం చెప్తున్నావు? బీఆర్ఎస్ పార్టీ నమ్మకరా నాయన, మేము ఆల్రెడీ మేమేం చేయలేదు అని చెప్పి మేము మర్చిపోయింది కూడా నువ్వే చేస్తున్నావు. మా పని ఆయనే చేస్తుండు. అందుకని ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్లో క్లియర్ మ్యాండేట్ అభివృద్ధి కోసం అని చెప్పేసి నవీన్ యాదవ్ గారిని గెలిపించడం జరుగుతుంది. రేవంత్ అన్న పాలననే అందరూ కూడా బలపరుస్తున్నారు, యావత్ తెలంగాణ బలపరుస్తుంది. నవీన్ యాదవ్ గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం, దీనిలో ఎటువంటి సందేహం లేదు. ప్రజలను కూడా ఒకటే కోరుకుంటున్నా, ఇలాంటి అసత్య ఆరోపణల జోలికి పోకండి. రేవంత్ అన్న సర్కార్ని బలపరచండి. రేవంత్ అన్న బలంగా ఉంటే రాష్ట్రం అభివృద్ధి చెందుద్ది. మనం కూడా హైదరాబాద్ కూడా విశ్వనగరం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓన్లీ పేపర్ మీద విశ్వనగరం కాదు, ప్రాక్టికల్గా ఇది చూస్తే 30 ఏళ్ళ కళ ఈ కారిడార్లు చేయడం. ఇవి చేయడం వల్ల ఏమైందంటే చుట్టుపక్కల జిల్లా వాళ్ళందరూ కూడా హైదరాబాద్ రావడానికి చాలా రద్దీ ఉండేది. ఇంతకుముందు డెవలప్మెంట్ పోలే, గజాల రేట్లు తగ్గినాయి. ఒకప్పుడు సిటీలో దగ్గర ఉన్నా కూడా మిగతా అవుట్స్కట్స్లో ఉన్న రేట్లు కూడా ఇక్కడ లేవు.
రెంట్ల విషయంలో కానీ ఇవన్నీ కానీ ఇక్కడ ఉన్న కాన్సెన్స్లో ఇప్పుడు రేపు పొద్దున అందరికీ సంపద క్రియేట్ అవుతుంది. ఇదంతా ఎందుకు అవుతుంది? శ్రీ గణేష్ గారు ఉప ఎన్నికల్లో గెలిపేయడం వల్లే అవుతుంది. ఆయన కాన్సెన్స్ డెవలప్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇదంతా జరుగుతుంది. సేమ్ ఇదే మోడల్లో మీరు జూబ్లీహిల్స్లో కూడా గెలిపియండి. జూబ్లీహిల్స్లో కూడా ఇదే డెవలప్మెంట్ ఉంటుంది. గ్రేటర్ హైదరాబాదు విశ్వనగరంగా మారబోతుంది. అది రేవంత్ అన్న సర్కార్లో, కాంగ్రెస్ ప్రభుత్వం సర్కార్లో అది 100% నిజమవుతుంది. అంటే త్వరలో సిరిసిల్ల బై ఎలక్షన్ చూడబోతున్నాం అనుకోవచ్చా? బరాబర్ అవుతుంది. సిరిసిల్ల ఎలక్షన్ అవుతుంది. ఆ రోజు మోసం చేసి సిరిసిల్ల ఎమ్మెల్యే అయినావు. ఈ రోజు అన్నా నిజాయితీగా ఉండి నువ్వు రిజిగ్నేషన్ చేయి, సిరిసిల్లలో పోటీ చేయి, గెలిచి చూపి. అప్పుడు ప్రజలు నువ్వు చెప్పిన మాటలు నమ్ముతారా, కాంగ్రెస్ పార్టీలు నమ్ముతారా? ఆ రోజు అక్కడ నిర్ణయించుకుందాం. ఊకే ఎక్కడో కూర్చొని ఇది ప్రతి ఒక్కరి మీద బురద చల్లుకుంటే, ప్రతి ఒక్కరి మీద నేను ఛాలెంజ్ ఎన్ని ఛాలెంజ్ చేస్తావు? డ్రగ్ ఛాలెంజ్లో పారిపోయినావు నువ్వు, ఈరోజు ఈ ఛాలెంజ్లో పారిపోయినావు, డెవలప్మెంట్ ఛాలెంజ్లో పారిపోయినావు. ఎన్ని ఛాలెంజ్లో పారిపోయినావు కేటీఆర్? ఎన్నిసార్లు స్వామి నేను ఎక్కడెక్కడ పట్టుకోవాలి చెప్పండి? ప్రతిసారి ఛాలెంజ్ చేస్తావు. అందరి మా సమయం వృధా, ప్రెస్ వాళ్ళ సమయం వృధా, చూస్తున్న జనాల సమయం వృధా. నీకు ఇదంతా నీకు టైంపాస్ ఏమో, కానీ మాకు మేము చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అభివృద్ధి పనులు చేయాలి, సంక్షేమ పనులు చేయాలి. అందుకే ఏదైనా నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఒక బాధితమైన పదవిలో ఉన్నావు, నువ్వు కరెక్ట్ క్వశ్చన్లు అడుగు. ఏదైనా మేము తప్పులు చేస్తుంటే చెప్పు, కానీ చేస్తున్న పనిని కూడా చేయట్లేదని ఇంత అడ్డగోలు చెప్తే ఈరోజు నీ పరువే పోయింది కదా. ఈరోజు ఏ పని వాళ్ళని ఎవరిని అడిగినా కూడా వాళ్ళే చెప్తారు కదా ఎన్ని నెలల నుంచి చేస్తున్నారని. ఇక వాళ్ళు చెప్పుతో కొట్టినట్టు కాదా? ఇప్పటికైనా మారు. సిన్సియర్ రాజకీయాలు, సీరియస్ రాజకీయాలు చేయి, టైంపాస్ రాజకీయాలు వద్దు. జూబ్లీహిల్స్ ప్రజలకు ఏం చెప్పాల్సుకున్నావు ఫైనల్గా? జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కూడా ఒకటే ఒక మనవి. నేను ఈరోజు ఇక్కడే ప్యారడైజ్ జంక్షన్లో ఉండి చెప్తున్నా, ఈ క్యారిడార్ ఎంత పెద్ద క్యారిడారో మీ అందరికీ తెలుసు. ఇది డిఫెన్స్ ల్యాండ్ అనుమతులు తీసుకొని చేస్తున్న క్యారిడార్. ఇటువంటి క్లిష్టమైన ప్రాజెక్టులే మనం చేస్తున్నప్పుడు బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం వల్ల, శ్రీ గణేష్ గారిని గెలిపించుకోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎట్లయినా ఈ కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేయాలని చెప్పి ఇంట్లో 5,750 కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కాన్స్టిట్యూన్సీలో చేస్తున్నారు. మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇదే మీ మంచి అవకాశం మీకు వచ్చింది. జూబ్లీహిల్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. రేవంత్ రెడ్డి గారు ముందుండి కాంగ్రెస్ ప్రభుత్వంలో జూబ్లీహిల్స్ని పూర్తిగా ఎలాంటి బస్తీలు లేకుండా కూడా డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇలాంటి మాయ మాటలకి, జూటా మాటలకి, చోర్ అంటారు, ఏది దొంగతనం చేసేదాన్ని చోర్ అంటారు. వీళ్ళు చోర్గాళ్ళని నమ్మకండి. వాళ్ళ మాయలో పడకుండా మీరు మీ తెలివితేటలతో కాంగ్రెస్ పార్టీని బలపరచండి. మీకు అభివృద్ధిని మీ ఇంటి దాకా తీసుకొచ్చే బాధ్యత మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మీద మా అందరికీ ఉన్న నమ్మకం. మీరు కూడా నమ్మకం పెట్టుకోండి, కంపల్సరీ అభివృద్ధి చెందుతుంది. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. వాస్తవానికి నిజంగానే కంటోన్మెంట్లో అభివృద్ధి కాలేదనే తెలుసు చాలామందికి. మేము కూడా అదే అనుకున్నాం. ఇక జీవో నెంబర్ చూపించి కాంగ్రెస్ వాళ్ళు సవాల్కు స్వీకరించి జీవోలు ముంగటేసిరు. దాదాపు 6,000 కోట్ల ఫండింగ్ అయితే ఇక్కడ రావడం జరిగింది. సరే, కొంత పనులు స్టార్ట్ అయినాయి, మొదలైనవి, ముందుకు పోతూ ఉన్నాయి. దీన్ని మరి కేటీఆర్ నిజంగానే సవాల్కు స్వీకరించి ఏదైతే రాజీనామా చేస్తా అన్నాడో, రాజకీయ సన్యాసం చేస్తా అన్నాడో చేస్తాడా? లేదంటే ఇట్లాంటి మాటలు, హామీలు గతంలో అనేకం ఇచ్చినాం, అనేకం తప్పినాం, ఇక మాటలు ఇచ్చడం మాకు కొత్త కాదు, తప్పుడు కొత్త కాదు అన్నట్టు ముందుకు పోతారా చూడాల్సిన అవసరం ఉంది. దీనిపైన కాంగ్రెస్ కూడా చాలా సీరియస్గా తీసుకొని ఈ సవాల్ని స్వీకరించి ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరుగుతూ ఉంది. జూబ్లీహిల్స్కి కూడా ఇది ఒక దిక్సూచిగా మారబోతూ ఉంది అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కంటోన్మెంట్లో అయితే ఈ రోడ్డు పనుల వల్ల అయితే ఈ కంటోన్మెంట్ ప్రాంతం అంతా కూడా అనేక రంగాల్లో, అటు ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, చాలామంది ఈ ప్రాంతంలో ఉండాలంటే ఇరుకటం ఉంటాయి, రోడ్లు ట్రాఫిక్ ఉంటుందని చెప్పేసి ఈ రోడ్లో ఉండడానికి ఇష్టపడరు, అంటే ఈ ప్రాంతంలో నివసించడానికి ఇష్టపడరు. ఇక వాళ్ళు చాలామందికి ఈ ప్రాంతానికి తరలి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఇల్లు ఉంటే కూడా ఇక ట్రాఫిక్కు భయపడి ఎక్కడనో కిరాయి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి, సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా. వీళ్ళందరికీ కూడా విముక్తి అని చెప్పేసి అనుకోవచ్చు. దాదాపు 3-4 నెలల నుండి ఇక్కడైతే పనులు నడుస్తూ ఉన్నాయి. ఇదైతే కళ్ళకు కనిపిస్తున్నటువంటి సత్యం. చూడాలి మరి ఏం జరగబోతూ ఉందో, కేటీఆర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుండో, దీని మీద బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూస్తున్నారండి మన ఛానల్. థ్యాంక్ యూ ఎవరివన్.